5 సినిమాలు చేశాను నేను ఆయనతో. అందరికన్నా ఎక్కువ ఆయనతోనే చేశాను నేను. బంగారు బుల్లోడు, ఫస్ట్ బంగారు బుల్లోడు, రవీనా టాండన్ గారు రమ్యకృష్ణ, బంగారు బుల్లు రమ్యకృష్ణ గారు, రవీనా టండన్ గారు. బంగారు బుల్లోడు, టాప్ హీరో, మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం సంగీత శ్రీనివాసరావు గారు, ఓకే, తర్వాత సమరసింహారెడ్డి. 5 సినిమాలు చేశాను ఆయనతో. సూపర్. అసలు మామూలుగా చాలా ఆయనతో నటించగలగడం అదృష్టం ఒకటైతే, ఆయన దగ్గర నేర్చుకున్న అంశాలు బోల్డ్ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో ఆయన కోపం, అందరికి ఉత్తిగా చిరాకు పడతారు, ఇవన్నీ ఉత్తిగా ఎవరు చిరాకు పడతారు? ఎందుకు పడతారు చెప్పండి? ఎవరికైనా కూడా ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది, సహజమే కదా. దానిలో పెద్ద నేను చెప్తున్నా కదా, నేను నా కళ్ళతో చూసాను. లైట్ బాయ్స్ తో కూడా కూర్చుని ఆయన సరదా కబుర్లు చెప్పడం, వాళ్ళతో టీ తాగడం, చాలా గ్రౌండెడ్ ఉంటాడు ఆయన. అసలు ఆయనకి నచ్చాలే కానీ మనిషి అవతల మనిషి, అది ఇక్కడ నచ్చాలే గాని సూపర్. ఇక ఆయనతో అసలు చంటి పిల్లోడ్లాగా పసిపిల్లోడ్లాగా అంతే. అంటే అసలు ఏం పెట్టుకోడు మనసులో ఆయన. బోళా మనిషి. నేను అదే షాక్ మొన్న చూసినప్పుడు కూడా. అండ్ ఎనర్జీ ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ ఆన్ దట్ హై, ఎప్పుడు హైలో ఉంటాడు ఆయన. అవును, అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎప్పుడు మంచి రెడ్ బుల్ తగిన మనిషిలాగా. నిజంగా ఆయన అంటే ఆయన ఈ వయసులో కూడా అంత ఎనర్జీగా ఉన్నారంటే అది గ్రేట్ విషయం. నేను చెప్తున్నాను, నేను నా చిన్నప్పుడు చూస్తున్నాను నేను. సో ఇంకొకటి ఏంటంటే గమ్మత్తు, బాలకృష్ణ గారు మా బాబాయ్ ఫ్రెండ్ కూడా, మా బాబాయ్ క్రికెట్ ఆడేవారు అనమాట.